అందరికీ నమస్తే అండి. క్వాంటమ్ టెక్నాలజీ రాబోయే 25 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించబోతున్న టెక్నాలజీ ఇది. సో, ఇప్పుడున్న కంప్యూటర్‌లో మనం ఒక 24 గంటల్లో చేసే పని ఈ క్వాంటమ్ కంప్యూటర్‌లో 10 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో చేసి పడేయొచ్చు. చాలా చాలా స్పీడ్ అనమాట ఇది. సో, ఈ టెక్నాలజీనే ఇప్పుడు అందరూ కూడా అందిపుచ్చుకుంటున్నారు. ప్రపంచం మొత్తం దీని వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. సో, సాధారణంగా చంద్రబాబు గారు అంటేనే విజనరీ. ఆయనకు దూరదృష్టి ఉంటది. ముందు చూపు ఉంటది. సో, భవిష్యత్తును ఆయన ఆలోచిస్తారు. భవిష్యత్తు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్లలో ఏది అవసరమో దాన్ని ఆయన పాలనలో ఇంట్రడ్యూస్ చేస్తారు. దాన్ని ప్రమోట్ చేస్తారు. దానిలో భాగంగానే ఆయన ఫస్ట్ టైమ్ సీఎం అయినప్పుడు ఐటీని ప్రమోట్ చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు హైదరాబాద్‌కు అందుతున్నాయి. చాలామంది తెలుగు వాళ్ళు అందుకున్నారు. సో, ఇప్పుడు క్వాంటమ్‌ను కూడా ఆయన అలాగే ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ టెస్ట్ బెడ్ అండ్ క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లు ప్రారంభమయ్యాయన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే చాలా సింపుల్. దేశం ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. అంటే క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి కేంద్రం కూడా సహకరిస్తోంది. సో, దాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఉపయోగించుకునే క్రమంలో మన రాష్ట్రం అమరావతిలో అత్యంత వేగమైన క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుందన్నమాట. మేబీ ఇంకొక 8-9 నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది. ఐబీఎం వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో, ఈరోజు ప్రారంభించింది ఏంటంటే ఒక టెక్నాలజీ ల్యాబ్. సో, క్వాంటమ్ టెస్ట్ బెడ్లు అంటే ఉదాహరణకు ఇది క్వాంటమ్ టెక్నాలజీని ప్రయోగించే ఒక ప్రయోగశాల. సో, క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాటిని ఈ ల్యాబ్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ అనమాట ఈ టెస్ట్ బెడ్ అనేది. అలాగే ఫెసిలిటీ సెంటర్ అన్నా కూడా అంతే. ఇప్పుడు రీసెర్చ్ ల్యాబు, హై ఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్, క్వాంటమ్ డివైజ్‌లు అంటే బిట్స్ ఆధారంగా, బైట్స్ ఆధారంగా పనిచేస్తాయి కదా! సో, దాని ఆధారంగా ఉంటాయన్నమాట. సో, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఇక్కడ పనిచేస్తారు. ఈ సెంటర్‌లు దేశవ్యాప్తంగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ కీలకం కాబోతున్నాయి. సో, నేను అనుకోవడం ఇప్పుడు మనకి 1998 నుంచి 2000, 2002 మధ్యలో హైదరాబాద్‌లో ఐటీ తీసుకొచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో, ఆ తర్వాత 25 ఏళ్లలో ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో, అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఇది డెవలప్ అవుతోంది. అక్కడ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. సో, ఇప్పుడు భవిష్యత్తు మొత్తం కూడా ఏఐ అండ్ దాని చుట్టూ ఏఐ ప్రాసెసింగ్ అండ్ డేటా దాని మీదనే తిరుగుతుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ దీని చుట్టూనే తిరుగుతుంది. మిషన్ లెర్నింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇది దీని చుట్టూనే ప్రపంచం తిరగబోతోంది రానున్న 20, 25 ఏళ్ళు కూడా. సో, అందుకు మన వాళ్ళు ముందుండాలి. తెలుగు వాళ్ళు ముందుండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ టెక్నాలజీలో ముందుండాలి. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే వీళ్ళకి గుర్తింపు ఉండాలి అనే క్రమంలో దీన్ని ముందుగా మనం అందుకొని దాన్ని డెవలప్ చేస్తున్నారనమాట. దానిలో భాగంగానే వచ్చాయి. సో, ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ కానీ, క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ కానీ, న్యూ మెటీరియల్స్ రీసెర్చ్ కానీ, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఫస్ట్ రీసెర్చ్ చేస్తారు. సో, దానికి సంబంధించి ఒక మంచి టెక్నాలజీ ఈరోజు ప్రారంభం జరిగింది. సో, ఈరోజు సీఎం గారు దాన్ని ప్రారంభించారు. సో, దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్‌ని ప్రారంభించారనమాట. ఒకటేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోను, మరొకటి గన్నవరం మేధా టవర్స్‌లో ఏర్పాటు చేశారనమాట. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి ఆయన ప్రారంభించారు. 1S1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను సీఎం జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. దీనికి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సభ్యులు సహా వివిధ ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగ శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారనమాట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సో, దీనిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటర్లు నిర్మాణం చేస్తున్నట్టు ఆయన చెప్పారనమాట. ముంబైలోని టిఐఎఫ్ఆర్, బెంగుళూరులోని ఐఐఎస్సి, పూణేలోని డిఆర్డిఓ వంటి అగ్రశ్రేణి సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ టెస్ట్ బెడ్లు సిద్ధమయ్యాయి అని చెప్పారు. అలాగే ప్రపంచానికి కావాల్సిన క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలను ఇక్కడే తయారు చేసేలా కార్యాచరణ చేపట్టాము. వ్యూహాత్మక సాంకేతికతలో భారత్ ఇకపై ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు అని సీఎం గారు చెప్పారు. చెప్పాను కదా, ఒక విజన్ ఉంటే, ముందు చూపు ఉంటే, సో, ఆ ముందు చూపుకి నిదర్శనమే ఇటువంటి ప్రాజెక్టులు అనమాట. సో, ఖచ్చితంగా రాబోయే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇవే నడిపించబోయేవి, శాసించేవి ఇవే. దాన్ని అందరికంటే ముందుగా మనమే అందిపుచ్చుకుంటే ఆ కిక్ బాగుంటుంది కదా. సో, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. థ్యాంక్ యూ. సో, కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక యాడ్ లడ్డూపల్లెం.com మనం దాదాపుగా 1 ఇయర్ నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. మనం ప్రమోట్ చేయడానికి రీజన్ కూడా ఫుడ్ మంచిది,
రివ్యూస్ ఫీడ్బ్యాక్ బాగుంది. మనం ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర కొన్న వాళ్ళు మళ్ళీ మౌత్ టాక్ ద్వారా వాళ్ళే వేరే వాళ్ళ చేత కొనిపిస్తున్నారు. అండ్ రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ప్యాకింగ్ సిస్టమ్ బాగుంది, డెలివరీ బాగుంది, రెస్పాన్సిబిలిటీ బాగుంది. అందుకని మనం మళ్ళీ మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం. వీళ్ళ దగ్గర అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, గోందు లడ్డూలు కావచ్చు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ నల్ల నువ్వులు, ఇట్లా అన్ని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఐటమ్సే ఉంటాయి. అలాగే మొరింగా పొడి అంటే మునగాకు పొడి, జామాకు పొడి అండ్ ఏది ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అటువంటివి కూడా మంచి హెల్తీ పౌడర్స్ కూడా ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. 2 లేదా 3 రోజుల్లో పంపిస్తారు. సో పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్కి తగ్గ వాల్యూ కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.